దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథమున వారు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాము. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. హల్లెలూయా. ఉదయకాలమున దేవుడు ఏదైతే ఉద్దేశిస్తాడో అది నిశ్చయముగా జరుగుతుంది. ఆయన ఏదైతే యోచిస్తాడో దానిని స్థిరపరుస్తాడని ఈరోజు ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు తెలుసుకోవడానికి మనము ఏ పాటి వారం? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని ఆయన అంటున్నాడు. ఆయన యోచన చేసినట్టుగా మనం ఎవ్వరు కూడా యోచన చేయలేం. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు అవన్నీ కూడా ఆయన తన యొక్క స్వంత నిర్ణయాలు తీసుకొని చేసేటివి. ఈరోజు మనము కూడా ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాం, ఎన్నో యోచిస్తూ ఉన్నాం, కానీ ఆ ఉద్దేశాలన్నీ నిశ్చయముగా జరుగుతాయని గ్యారంటీ మనకు లేదు. కొన్ని యోచన చేస్తాము, కానీ అవి స్థిరపడతాయో లేదో మనకు గ్యారంటీ లేదు. కానీ జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి తాను ఏమై ఉన్నాడో, తాను ఆది అంతమై ఉన్నాడు, అన్నిటినీ చేయగలిగిన సమర్థుడై ఉంటున్న దేవుడి ఉదయకాలమున ఆయన అంటూ ఉన్నాడు, ఈరోజు మన పట్ల ఆయన ఏదైతే ఉద్దేశించాడో అది నిశ్చయముగా జరుగుతుందంట. మన పట్ల ఒక ఉద్దేశమును దేవుడు కలిగి ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి దావీదును బట్టి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దావీదు ఎవరు? ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఆయన గొర్రెలతో సహవాసం చేస్తూ, గొర్రెలను మేపుతూ, గొర్రెలను కాపాడుతూ, గొర్రెలతో మరి ఆ యొక్క అరణ్యంలో ఉండేవాడు. ఆ యొక్క కుటుంబీకులు కూడా దావీదును బట్టి అన్ని ఉద్దేశాలు, అన్ని ఆలోచనలు లేవు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు దావీదు పట్ల ఏదో ఒకటి ఉద్దేశించాడు. ఏమది? గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని రాజుగా చేయాలని ఉద్దేశించాడు. అది నిశ్చయముగా జరుగును అన్నాడు కదా. అవును, తాను ఉద్దేశించాడు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. ఆయన యోచన స్థిరపరచబడింది. యోచన చేశాడు, ఉద్దేశించాడు, నిశ్చయముగా ఆ యోచన స్థిరపరిచి ఇశ్రాయేలు మీద దావీదును ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ధన్యత! అనగా దావీదు ఒకరి మీదే కాదు, మనందరి మీద అనేకమైన ఆలోచనలు, ఉద్దేశములు కలిగిన వాడు ఆయన. కానీ మనమే ఆయన యొక్క ప్రణాళికలో నుండి, ఆయన ఆలోచనలో నుండి మనమందరము కూడా తప్పిపోతూ ఉంటున్నామేమో. మనము పాపపు లోకంలో ఉంటున్నాము. దేవుని మార్గంలో నడవకుండా మనమందరము కూడా మార్గం తప్పి ఉన్నాము. కాబట్టే మార్గము తప్పిన మనందరి పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అదేమనగా ఆయన తన కుమారుడైన యేసును గురించి ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశము? నా కుమారుని ద్వారా ఈ లోకమునకు రక్షణ రావాలి అని ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు.
ఆ ఉద్దేశము కలిగి ఉన్నాడు కాబట్టే రక్షణ ప్రణాళిక కొరకు, మానవుల రక్షణ కొరకు ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మానవ రూపిగా లోకానికి పంపించాడు. ఆయన ఉద్దేశించిన సంగతి ఏదైతే ఉందో అది నిశ్చయముగా జరిగింది. ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో తల్లి అయిన మరియ గర్భంలో మానవునిగా జన్మించాడు. అవునా? నీ ఉద్దేశించినట్లు జరిగింది. ఆయన యోచించినట్లు స్థిరపరచబడింది. ఏమి యోచన చేశాడు? రక్షణ ప్రణాళికను యోచన చేశాడు. నశించిన మన జీవితాలు బాగుపడాలని, ఆయన తన కుమారుని మన కొరకు బలి ఇవ్వాలని, ఆ బలియాగము ద్వారా మనం రక్షింపబడతామని, ఆ రక్షణలో నుండి మనం తొలగిపోకుండా ఎల్లవేళలా స్థిరముగా నిత్య నివాసములో, నిత్యత్వములో ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన మన కొరకు ఒక గొప్ప ప్రణాళికను వేసుకున్నాడు. అవును, ఆ యొక్క ప్రణాళికలో ఆ యొక్క ఉద్దేశములన్నీ యేసుక్రీస్తు ద్వారా ఆయన ఈ లోకములో నెరవేర్చాడు. రక్షణ ప్రణాళికను ఆయన భూమికి తీసుకుని వచ్చాడు క్రీస్తు యేసు ద్వారా కదా. ఆయన అనుకున్నవన్నీ జరుగుతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన జీవితాలలో దేవుడి యొక్క ప్రణాళికను, దేవుడి యొక్క ఉద్దేశమును దేవుడు ఆలోచించి ఉన్నాడు. అవన్నీ కూడా మన జీవితాలలో నెరవేరాలని, మనము కూడా స్థిర మనసు కలిగిన వారై దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశములు నాలో జరగాలి. ఈ భూమిలో ఎవరు కూడా దేవుని ప్రణాళిక లేనిదే రాలేదు, దేవుని యొక్క ఉద్దేశం లేనిదే మనం రాలేదు. కానీ మనము ఆయన మార్గముల గుండా నడిచేవారిగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఆయనను ఎప్పుడైతే వెంబడిస్తామో, ఆయనతో ఎప్పుడైతే సహవాసము కలిగి ఉంటామో, ఆయన స్వరమును ఎప్పుడైతే వినగలుగుతామో, ఆయనతో ఎప్పుడైతే ఏకీభవిస్తామో, అప్పుడు ఈ ఉద్దేశములన్నీ కూడా మన జీవితాలలో సఫలమవుతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే మోషే మరి ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఆజ్ఞ ద్వారా పిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ వచ్చింది, మగ పిల్లవాళ్ళని. దేవుని యొక్క ఉద్దేశము మోషే పట్ల ఉంది కాబట్టి ఆ ఉద్దేశంను దేవుడు నెరవేర్చడానికి తప్పించబడ్డాడు మోషే. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు. ఐగుప్తు దేశంలోనే సకల విధములైన మరి పాండిత్యం, ఎడ్యుకేషన్ ను అతడు పొందుకున్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమి? ఇశ్రాయేలు ప్రజలను ఒక నాయకుడిగా అతడు నడిపించాలి. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చుటకు, ఆ యొక్క ఉద్దేశం స్థిరపరచుటకు, ఆయన యోచించినవన్నీ నెరవేర్చడానికి మోషేని అక్కడి నుంచి మిద్యాను ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ తరబీదిచ్చాడు, గొర్రెలు మేపుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడి అక్కడ నుండి దేవుడు ఐగుప్తు కథను తీసుకొని వచ్చి బంధింపబడిన ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకై మోషేను దేవుడు వాడుకున్నాడు. చూసారా? ఆయన ఉద్దేశించింది నిశ్చయముగా జరిగింది కదా మోషే జీవితంలో. మరి నా జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితులను తెస్తాడు, స్థితిగతులను మారుస్తాడు. ఆయన ఏదైతే ఉద్దేశించాడో అవన్నీ కూడా మన పట్ల జరిగిస్తాడు. ఆయన ఏదైతే యోచన చేసి ఆల్రెడీ పెట్టాడో అవన్నీ కూడా ఒకరోజు స్థిరపరచబడతాయి. కాబట్టి ఉదయకాలమున నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ, నీ జీవితంలో అనేకమైన వాటిని దేవుడు చేయాలని నిశ్చయించుకొని ఉన్నాడు. కానీ
మనము ఆత్రంతోనో లేక ఆయనకు చెవియొగ్గకనో ఆయనతో సహవాసము చేయకనో ఈ యొక్క శ్రమలు, ఇబ్బందులు, ఎరుకదు, వేదన, దుఃఖము, బాధ, శ్రమల్లో గుండా మనం వెళ్తూ దేవుని నిర్లక్ష్యము చేస్తున్నామేమో. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి తొందరలు వచ్చినా, ఎటువంటి బలహీనతలు వచ్చినా, మనము పాపములో ఉన్నా, మనము ఇరుకుల్లో ఉన్నా, శోధింపబడిన వాటన్నిటి గుండా దేవుడు ఖచ్చితంగా మనకు జయమునిచ్చి తాను ఉద్దేశించిన ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క ప్రణాళికలు, ఆ యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చి మనకు జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాను. ఎస్తేరు జీవితంలో కూడా ఎస్తేరు ఒక బానిసగా ఉంది. ఆమె ఎస్తేరు పట్ల దేవుని యొక్క ఉద్దేశము గొప్పది. ఆ ఒక ఆలోచనతో ఆయన ఎస్తేరును రాజనగర్లోనికి పంపించాడు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక నెరవేర్చబడింది. ఒక రాణి ద్వారా యూదా జనాంగానికి రక్షణ వచ్చింది. ఈరోజు నిన్ను దేవుడు ఒక కుటుంబంలోనో, ఒక సంఘములోనో, సమాజంలోనో దేవుడు నిన్ను ఉంచాడంటే ఆయన నీ ఉద్దేశించిన సంగతి నీ పట్ల ఏదైతే ఉందో అది నీ ద్వారా దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. ఎస్తేరు ద్వారా యూదులకు రక్షణ వచ్చినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వమానవాళికి రక్షణ వచ్చినట్టుగా, మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు విడుదల వచ్చినట్టుగా నిన్ను నన్ను కూడా దేవుడు మరి ఆ రీతిగా వాడుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఉదయకాలమున దిగులు పడక దేవుని వైపు చూద్దామా? ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చినాడంట దేవుడు. ప్రమాణపూర్వకంగా ప్రామిస్. ఆయన వాగ్దానము చేస్తే తప్పిపోడు. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కాబట్టి ఈ ఉదయకాలమున ఒక ప్లాన్ అంటూ దేవునికి నీ పట్ల ఉంది. దానిని దేవుడు నెరవేర్చబోతూ ఉంటున్నాడు. దానిని దేవుడు స్థిరపరచబోతూ ఉంటున్నాడు. విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుని వైపు చూడు. నీ పాపపు జీవితాన్ని వదులు. నీ పాత పద్ధతులను వదులు. నీలో ఉన్న ప్రతి అన్వాంటెడ్ ను తొలగించుకో. క్రీస్తు కొరకు బ్రతుకు. నీ యొక్క పాత జీవితాన్ని గుడ్ బై చెప్పి క్రీస్తు కొరకు నూతన బిడ్డగా, నూతన హృదయం కలిగిన బిడ్డగా దేవుని సన్నిధికి నువ్వు రా. ఖచ్చితంగా ఆయన కార్యమును నెరవేర్చి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిపోతుంటున్నాడు. క్రీస్తు యేసు ద్వారా నీ జీవితంలో అన్ని ఉద్దేశములు నెరవేర్చబడి ఆయన కొరకు మనం అందరము సాక్షి బిడ్డలుగా నిలబడతాముగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుచున్నవి. సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుచున్నవి. ఏదైతే మన జీవితంలో జరుగుతుందో అది మేలు కొరకే జరుగుతుందని జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు ఇంకా నాకు జరగలేదే, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఇంక వేదన, ఎందుకు ఈ బాధ అని అంటున్నావే. ఆయన సంకల్పము, ఆయన ఆలోచన, ఆయన స్థిరపరిచి ఆయన ఉద్దేశములు మన పట్ల నెరవేర్చి మన కొరకై సమస్తమును మేలు కొరకై ఆయన ప్రేమించి వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగునట్టుగా దేవుడు సహాయం చేసి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. నా యొక్క జీవితంలో నేను ఒకసారి చూసుకున్నప్పుడు ప్రయోజనం ఏమి అనుకుంటున్నాను, కానీ తండ్రి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడ ఉన్నాను, నేను ఏదో చేయాలనుకున్నానే ఈ స్థితిలో ఎందుకు నన్ను ఉంచావు, నా చదువేమి, నా అంతస్తేమి, నా బంధువులేమి, నా రక్త సంబంధికులేమి, నా యొక్క స్థితిగతులేంటి ప్రభువా, ఎక్కడో ఉండవలసిన నన్ను
ఎక్కడో ఉండవలసిన నా జీవితాన్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చావే అని ప్రశ్నలు అడుగుతూ ప్రభువా తొందరపడుతున్నాను, నాలో నేను కృంగిపోతూ ఉన్నాను, బయటికి చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక, ఒంటరిగా నీ సన్నిధిలో బాధపడుతున్నాను. ప్రభువా ఈరోజు నీవు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనము ద్వారా నాతో మాట్లాడావు. ఉద్దేశములు కలిగి ఉన్నావు, యోచిస్తూ ఉన్నావు నా పట్ల. అవన్నిటినీ కూడా నెరవేర్చగలిగిన దేవుడవు నీవే. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగేటివన్నీ ప్రభువా నువ్వు నెరవేర్చే దేవుడు అయితున్నావు. ప్రభువా నీ ఉద్దేశములు గొప్పవి ప్రభువా, నీ ఆలోచనలు గొప్పవి ప్రభువా. అవన్నిటినీ కూడా నా పట్ల మీరు స్థిరపరచబోతున్నందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యమును చేయబోతున్నందుకు నీకు వందనాలు. జీవము కలిగిన దేవా నీ అద్భుతములను, నీ ఆశ్చర్య కార్యములను ప్రభువా నా జీవితంలో మీరు జరిగించమని అడుగుతుంటున్నాను. కృప కలిగిన దేవా, నువ్వు నన్ను ఒక ఉద్దేశంతోనే లోకానికి పంపించావు, ఒక ప్రణాళికతోనే లోకానికి పంపించావు. అవి నా పట్ల నెరవేర్చమని తండ్రి, నా ఆలోచనలు సాతానుడు తప్పుడు ఆలోచనలకు కలుగజేస్తూ నన్ను కృంగజేస్తూ ఉన్నాడయ్యా. ఆ రీతిగా కాకున్నట్టుగా మీ చిత్తము, మీ ఉద్దేశములు, మీ ప్రణాళికలు, మీ యోచనలు, మీ ఆలోచనలు నా పట్ల ఏమైతే ఉన్నాయో అవన్నిటిని స్థిరపరచమని, జయ జీవితం నాకు దయచేయమని నా వాక్యమైన దేవా నాతో నువ్వు మాట్లాడినందుకు ఉదయకాలం వందనాలు తెలియజేస్తూ ఆత్మైన దేవ నన్ను నడిపించమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.